హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. మేమందరం కలిసి, మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ సిడ్నీలో లూనా పార్క్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఫెరీలో వెళ్తున్నాము. చూడండి, ఒపేరా హౌస్, ఇంకా హార్బర్ బ్రిడ్జ్ అవన్నీ ఎంత బాగుంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండింది. చూడండి, వాటర్లో ఎంత బాగుందో అసలు, ప్రశాంతంగా అలా వెళ్తుంటే ఎంత బాగుందో. నాకు ఆ ఒపేరా హౌస్ అంటే ఎంత ఇష్టమో అసలు. మా చిన్ని చూస్తుంది, కీర్తన అయితే ఫొటోస్ దిగుతుంది ఇక్కడ. ఇంకా చూడండి, మొత్తం ఇలా ఉంది ఇక్కడ. ఇదే అండి లూనా పార్క్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇది హార్బర్ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి ఇలా ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇట్లా లోపలికి వెళ్తానే ఎంట్రీలో ఇలా ఉంటుంది. అక్కడ టికెట్స్ తీసేసుకోవాలి. ఒకవేళ ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవాలన్నా ఆన్లైన్లో ముందే బుక్ చేసేసుకోవచ్చు. అక్కడ తీసుకోకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీనే. ఇక్కడ రైడ్స్ అలా చేయాలంటే కూడా ముందు మనం ఇది ఒక ట్యాగ్ వేయించుకోవాలి. అది ఇక్కడ మనం దానికోసమని టికెట్స్ కోసం వెళ్తున్నాము. నేను, గంగా వీళ్ళెవరు ఇక్కడ రైడ్స్ అయితే వేరేం చేయలేదు. పిల్లలు, కీర్తన వాళ్ళు ఒకటి తీసుకున్నారు. చూడండి, క్యూ ఎంత పెద్ద క్యూ ఉందో అసలు ఇక్కడ. వీళ్ళు ట్యాగ్స్ వేయించుకున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ మా చిన్నుగాడు, అమిత్, కీర్తన అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. అలా ట్యాగ్ వేస్తారు చేతికి. ఆ ట్యాగ్ స్కాన్ చేస్తే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు లోపల. అక్కడ ఏదై కావాలంటే ఇంకా అన్లిమిటెడ్ అండి అసలు. ఇంకా నైట్ వరకు వీళ్ళైతే పండగ చేసుకున్నారనుకోండి. అసలు ఎన్నిసార్లు అసలు ఆ జైన్ వీల్ అండి అన్నీ ఎన్ని తిరిగారో అసలు. చూడండి, ఏమన్నా ఫొటోస్ తీసుకుంటున్నారా. ఇలా లోపలికి ఎంట్రీ అవుతానే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇటు నుంచి ఇంకా లాస్ట్ రైట్కి వెళ్ళి ఇంకా వీళ్ళు స్టార్ట్ చేస్తారు. చూడు, వెళ్తున్నారు. ఆ హార్ట్స్ దానిపైన తిరగాలనేసి, ఫస్ట్ వీళ్ళు అది దాన్ని తిరగాలనేసి వెళ్తున్నారు అక్కడికి. చూడండి లోపల ఎలా ఉందో అసలు, ఎంత బాగుందో. కానీ అక్కడ ఆ రోజైతే వర్షం అయితే ఏం లేదు, అందుకే చాలా బాగనిపించింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళేసి స్కాన్ చేసి ఇలా వెళ్ళేసి దాంతో కూర్చుంటారు. ఇంకంతే. అది నైట్ వరకు, నైట్ 11, 10:30 వరకు అండి. అంతవరకు ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు అయినా తిరగచ్చు వెళ్ళి. నాకైతే పడితే అనిపించింది. ఎందుకంటే డబ్బులకి అన్ని చోట్ల తిరిగారు కదా వీళ్ళు, అన్నిసార్లు తిరిగారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలతో పాటు కీర్తన అయితే ఇంకా ఎంజాయ్ చేసింది. చిన్నపిల్ల అయిపోయింది అనుకోండి. చూడండి అసలు, ఇది చూడండి అసలు ఎట్లుందో, ఎంత స్పీడ్ తిరుగుతుందో. వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళేమో, కానీ నేను గంగ అయితే ఫుల్ నవ్వుకోవడము, ఎంజాయ్ చేస్తామనుకో వాళ్ళని చూసి, వాళ్ళ అరుపులు అందుకు విని. ఇలా ఉంది ఇక్కడ. చాలా ధైర్యం ఉంటేనే ఇలాంటివన్నీ చేయాలి. వీళ్ళైతే పిల్లలు ఏది వదలలేదు, అన్నీ తిరిగారు. అసలు నైట్ 11 వరకు వీళ్ళు వస్తారా అని కూడా అసలు వస్తామనే ఆలోచన కూడా లేదు వీళ్ళకి. అప్పటికి వర్షం పడింటే కదిలారు, కానీ లేకపోతే ఇంకా అక్కడే ఉండాలనుకున్నారు. చూడండి ఎంత స్పీడ్ తిరుగుతుందో. ఇది ఒకటి అంటే దీంతో స్పీడ్ మైల్డ్ ఒకటి ఉంది, వైల్డ్ అని ఉంది. మనం ఏది ఆప్షన్ కోరుకుంటే అలా అనమాట. వైల్డ్ అయితే ఎక్కువ స్పీడ్ తిప్పుతున్నారు, మైల్డ్ అయితే కొంచెం స్లోగానే తిరుగుతుంది. వీళ్ళన్నీ వైల్డ్కి వెళ్ళారండి అసలు. చూడండి అసలు ఎంత స్పీడ్ తిరుగుతుందో. మీకు వీడియోలో అంత అనిపించట్లేదు, కానీ రియల్గా చూస్తే ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగుంది అసలు. వెళ్ళని వాళ్ళు, సిడ్నీలో ఉండి వెళ్ళని వాళ్ళు ఉంటే కన్నా తప్పకుండా వెళ్ళండి. పిల్లలైతే, పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ వెళ్ళారు, బబ్లీ, చిన్ని. చూడండి వెళ్తున్నారు.
ఇది మైల్డ్ అనుకుంటా, చాలా స్లోగా తిరుగుతుంది చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ అమిత్ దీక్షిత్ ఉన్నాడు, అలా అన్నమాట. అట్లా పిల్లలకి తిరగడానికి అన్నీ బాగున్నాయి అసలు, వాళ్ళకి బోర్ అనిపించుకోకుండా. ఇది కూడా అండి, ఇదైతే నాకైతే వద్దని చెప్పాను, వీళ్ళు చెప్పినా కూడా వినకోకుండా వెళ్ళారు. అస్సలు నాకైతే ఎంత టెన్షన్ వేసిందో అసలు. మా చిన్ని అయితే చాలా భయపడింది ఇక్కడ. అసలు చూడండి ఎంత హైట్లో ఉందో ఇది, అంత హైట్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా పడిపోతుంది. వామో, నాకు చూస్తుంటేనే భయం వేసింది. నేను ఒకవేళ వెళ్ళింటే కూడా ఇది అసలు వెళ్ళి ఒకటి ఆ 360 అనేసి వీళ్ళు తిరిగారు, అదైతే తల క్రిందులుగా అసలు ఎలా అంటే అలా తిప్పేస్తుంది అది. వామో, ఈ రెండైతే చాలా టెన్షన్ వేసేసింది నాకు అసలు. పిల్లలు వద్దని చెప్పాను కానీ వీళ్ళైతే ఎంత ధైర్యంగా వెళ్ళిపోయారో అసలు. ఇదైతే చిన్ని అసలు ఎంత భయపడిందో. మా 360 అయితే అమిత్ చిన్నుగాడు చేయలేదు కానీ చిన్నది బబ్లీ అయితే ఇంత చిన్నగా ఉంది అసలు, అన్నీ తిరుగుతుంది భయం లేకోకుండానే. అసలు చూడండి ఎంత హైట్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా పడిపోతుందో చూడండి, ఇది అసలు ఎంత భయంకరంగా ఉందో అసలు. లాస్ట్ చివరి దాకా వెళ్ళేసి ఉన్నిట్లో ఒక్కసారిగా పడిపోతుంది. నాకైతే అప్పుడు ఎంత టెన్షన్ వేసిందో అసలు. చిన్నికి భయం వేస్తుంది చూడండి, అమ్మో. మా చిన్ని ఫేస్ చూడాలి అప్పుడు, నాకైతే నవ్వు వచ్చింది, టెన్షన్ వేసింది నాకు అసలు. వామ్మో, ఇది చూడండి అచ్చం నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం ఆపండి రోయ్ అని ఒకటి చెప్తాడు కదా డైలాగ్, ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది నాకు ఇది. అదే స్పీడ్లో వెళ్ళిపోయింది, ఇది అన్ని చుట్లు తిరిగేసి వచ్చేసింది నాకు. నవ్వు అసలు అసలు ఆపుకోలేకపోయాను. నాకు ఆ సినిమాలో ఆ సీనే గుర్తుకొచ్చింది. చూడండి ఒక్కసారిగా ఎంత ఫాస్ట్గా నేను వాయిస్ ఓవర్ చేస్తున్నా కానీ ఆ సౌండ్ ఎలా వస్తుందంటే అంత సౌండ్ వస్తుంది. ఇంకా అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడక్కడ మీకు ఒరిజినల్ సౌండ్ అయితే పెడతాను చూడండి. ఓకే, ఇక్కడ నుంచి నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.